తండ్రి, మా యేసయ్య ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా వారమంతా మాకు తోడుగా ఉంది. ఈ ప్రశస్తమైన కృపలో ఈ లెంటులో 3వ ఆదివారాన ఈ సన్నిధానంలో నేను ఆరాధించగలిగే ధన్యత భాగ్యం నాకు మాకు అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాతో ఉండి ఇంతవరకు ఈ ఆరాధనలో మమ్మల్ని బలపరిచి నడిపించారు. నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభువా, ఈ సన్నిధి మాకు ఇంతవరకు తోడుగా ఉంచిన విధానానికి స్తోత్రాలు. వాక్యమైన దేవా, మీరు మాతో సూటిగా మాట్లాడండి. అందరి హృదయాలను తాకు రీతిగా నీ ఆత్మ ద్వారా ఈ వాక్యమును ఏ విధంగా మాతో చెప్పనయ్యారో తెలియపరచనయ్యారో మాకు తెలియదు. కానీ ఏదే మమ్మల్ని బలపరిచి నీ కృపలో మా యొక్క హృదయాలను పొంగింపచేసే రీతిగా నీ ఆత్మతో నింపి కాచి కాపాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యములు కృపను ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అత్యంత కృపలో ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఈ మార్చి నెలలో 2వ ఆదివారంలోనికి మనల్ని నడిపించిన దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక కొరకై ఎక్కలేని స్తోత్రాలు మనం అందరము దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. ఇల్లింటిలో 3వ వారంలోనికి మనము ప్రవేశించాం. తదనుగుణంగా ఈరోజు మనకు తెలియపరచబడినటువంటి లేఖన అంశము సమగ్రతకు విలువ, కాల్వి ఇంక్లూసివ్ అనేటటువంటి ధ్యానాంశంలో మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి పాఠ్య భాగాలు యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మొదటి పాఠముగాను, మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17 వరకు 2వ పాఠ్య భాగంగాను, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 28 వరకు సువార్త పాఠముగాను, మరి 86వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రంగా 4 పాఠ్య భాగాలు మనం చదువుగా విన్నాం. అంతేకాకుండా ఈరోజు యొక్క అంశం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడు అందరినీ అంగీకరించినటువంటి విధానం. దేవుడు అందరినీ అంగీకరించినటువంటి విధానం అంటే దేవుని రాజ్యము కొందరికే కాదు, దేవుని రాజ్యము అందరి కొరకు దేవుడు నిర్ణయించాడు. మరి ఒక క్రైస్తవులే కాదు, ఆయన క్రైస్తవేతరులు అందరినీ దేవుని యొక్క సన్నిధానంలోకి తీసుకుని వచ్చి అందరూ దేవుని యొక్క రాజ్యములకు పాత్రులు అనేటటువంటి విధానాన్ని ఇదే వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ప్రవచనంలో దేవుడు యూదులతో పాటు సమానముగా అన్యులను భావించేటటువంటి కాలము ఇది యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ప్రారంభించబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పూర్వము దేవాలయంలో పాత నిబంధన కాలంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు బలుల ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలకు ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తా ఉన్నాం.
మెస్సియా కాలంలో ప్రజల సంతోషం కొరకు ఈ ఆరాధన ప్రాధాన్యతను మరి తెలియచెప్పారు. ఎలాగా అని అంటే, తానే శిలువలో బలియాగముగా అర్పణగా మరి ప్రభువారు మన కొరకు అర్పించబడిన తర్వాత ఈ దేవుని యొక్క సన్నిధానంలోనికి అందరికీ ఆహ్వానము ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మనం బాగా గమనించగలిగినట్లయితే దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారికి తిరస్కారం లేకుండా మరి దేవుని దగ్గరికి అందరూ సమాధానంతో దేవుని యొక్క సన్నిధానంలో రావాల్సిన వారై ఉన్నారు. పూర్వపు విధానంలో యూదులకు ప్రాధాన్యత కానీ మెస్సియా కాలంలో సమస్త జనులకు ప్రార్థనా మందిరము అవకాశము ఇవ్వబడినటువంటి విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. మనము గమనించగలిగినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనము ఒకసారి గమనించగలిగినట్లయితే, నన్ను వెలివేయనని అనుకునవద్దు. షండ్రుడు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండ్రులను గురించి యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. చాలండి. మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారిని ఆయన తిరస్కరించడు, వ్యతిరేకించడు. అంతేకాకుండా దేవుని యొక్క కృప ఒక జాతి, ఒక మతము, ఒక కులానికి లేక కొంతమందికి మాత్రమే మరి అనుగ్రహించబడుతుంది అని చెప్పేటటువంటి విధానానికి స్వస్తి పలికి అది అన్నిటినీ అధిగమించగలిగేటటువంటి స్థితిలోనికి నడిపించబడుతుంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ అన్యుడు అంటే విదేశీయుడిగా మనము అభివర్ణించవచ్చు. అన్యుడు అంటే విదేశీయుడు, అంటే ఎక్కడో దూర ప్రాంతం నుంచి మన మధ్యకి వచ్చినటువంటి వాడు. రెండవదిగా మనం చూస్తే వారి యొక్క దేశానికి, సంస్కృతికి, వారి విభిన్నమైనటువంటి అలవాట్లకు, మన అలవాట్లకు, మన పరిస్థితులకు భిన్నమైనటువంటి విధానం కలిగి ఉండేటటువంటి స్థితి, ఈ విదేశీయుడి యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు అంటే తన ప్రజల్లో నుంచి వెలివేయబడిన వారిగా అనుకోనవద్దు. అంతేకాకుండా 7వ వచనంలో ఏముందనంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా పిలువబడును. నా మందిరము సమస్త జనులకు. ఇక్కడ ఒక తెగ, ఒక వంశము, ఒక పరిస్థితి కలిగినటువంటి క్రైస్తవులకు మాత్రమే నా మందిరము కాదు, అందరికీ దేవుని యొక్క మందిరములో చోటు ఉన్నది. అంతేకాకుండా సమస్త జనులకు ప్రార్థన మందిరముగా, సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా. ఇక్కడ మనము ఈ యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఒక విశిష్టమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. యెహోవాను నమ్ముకొను అన్యుడు, షండు అంటే ఎవరండి? తెలుగులో దీనికి పర్యాయ పదం ఏంటంటే నపుంసకులు. షండు అంటే నపుంసకులు. అంటే మనము మన యొక్క పరిభాషలో మనం పిలుస్తాం గే, పురుషుడు స్త్రీడు కానిటువంటి ఒక గే. దేవుని ఆరాధించరాదని నిషేధించబడినటువంటి స్థితిలో అతను దేవుని సన్నిధికి రాకూడదు.
అతడు దేవుని సన్నిధికి రాకూడదు, అనర్హుడు. యెషయా దీని గురించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రవచనాన్ని తెలియపరుస్తూ యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి వారు కూడా అర్హులే, వారు నిషేధించబడిన వారు కాదు. సమాజంలో వారిని ఒక విధమైనటువంటి తేలికైన స్వభావంతో చూసేటటువంటి స్థితి నేటి దినాల్లో ఉన్నది. వారు కొన్నింటికే పరిమితి చెందినటువంటి వారు, అన్నింటికి అర్హులు కాదు అనేటటువంటి ఆనాటి దిన పరిస్థితులలో కూడా యెషయా భక్తుడు దీన్ని ఖండిస్తూ దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి వారు కూడా అర్హులే. వారు కూడా దేవుని యొక్క నిబంధనలు గైకొని వారి స్థితిలో వారికి కూడా దీవెనలు తప్పనిసరిగా ఇస్తాడు. అంతేకాకుండా అట్టి వారికి కొడుకుళ్ళు కూతుళ్ళు అనేటటువంటి పేరు కంటే శ్రేష్టమైనటువంటి పేరు ఇస్తున్నామని యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నారు. అంటే విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా నా నిబంధన గైకును అన్యులకు దేవుడు తప్పకుండా మరి ఆయన పరిస్థితులు ఏ విధంగా అనుగ్రహిస్తాడు అంటే, మరి నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరముగా పిలువబడను. నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరంగా పిలువబడను. దేవుని యొక్క మందిరంలో నిరీక్షించడానికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను సార్వత్రిక సంఘం మీద వ్యక్తపరుస్తున్నాడు. ఈ వ్యక్తపరిచేటటువంటి ఆనాటి యెరూషలేము దేవాలయంలో అన్ని జనులకు ఆరాధనలో స్థలం లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ అన్యాయంగా యెషయా భక్తుడు కోపోద్రేకుడై మరి ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నట్లుగా, అంటే ఇశ్రాయేలీయులు వెలివేసినటువంటి వారిని సైతము దేవుడు సమకూర్చినట్లుగా వాగ్దానం చేస్తున్నట్లుగా మనము 56వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను కాపరులను ఏర్పాటు చేస్తే వారు గుడ్డివారుగా బిహేవ్ చేస్తా ఉన్నారు, వారు అంధులుగా బిహేవ్ చేయబడతా ఉంది. 9వ వచనం చదవండి ఒకసారి. ప్రవక్త మరి ఇశ్రాయేలు కాపరుల గురించి ఆగ్రహంతో ఇక్కడ తెలియపరుస్తూ కాపలా కాయవలసిన వారే గుడ్డివారుగా మిగిలిపోతా ఉన్నారు, సంరక్షించవలసినటువంటి వారే సరైనటువంటి సంరక్షణ చేయకుండా వారు అంధులుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియపరిచేటటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారి జీవితంలో మరి దేవుని యొక్క సన్నిధికి వారు వస్తూ ఉంటే వారు దోచుకునే వారుగా మాత్రమే ఉన్నారు, కానీ వారు సరైనటువంటి గుర్తింపు లేకుండా అంధులుగా ఉన్నటువంటి విధానం మన 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క సంఘాన్ని కాసేటటువంటి వారు అంధులుగా ఉన్నారు, తిండిపోతులుగా ఉన్నారు, వారు కుక్కలను పోలి ఉన్నారని 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. వారు స్వార్థ ప్రియులు, స్వప్రయోజకులు, అంతేకాకుండా మరి మద్యపానాసక్తులై కూడా ఉన్నట్లుగా వారు త్రాగటమే కాదు ఇతరులను కూడా పిలిచి వారు తాగుడు ద్వారా వారి కడుపు నింపుకుంటున్నట్లుగా దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఇక్కడ యెషయా భక్తుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం ఇక్కడ 56వ అధ్యాయంలో మనము గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం అనబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. మనము పత్రికల్లో చూస్తున్నప్పుడు యూదులని, గ్రీసు దేశస్తులని,
దాసుడని స్వతంత్రుడని లేదు, ఏ భేదం లేదు. అందరూ క్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా అందరినీ దేవుని యొక్క సన్నిధిలోనికి మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం ఇందాక చదువుకునేటువంటి 2వ పాఠంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనము ఇక్కడ యోహాను దర్శనంలో విజయంలో చూస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో ఏమి చూస్తా ఉన్నాడు అని అంటే మానవులకు సంభవించబోయేటటువంటి గొప్ప శ్రమలను గురించి ఇక్కడ దర్శనంలో యోహాను భక్తుడు చూస్తా ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే ఈ భయంకరమైన శ్రమలు రాకపూర్వము విశ్వాసులందరూ ముద్రింపబడరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ముద్ర చేత వారిని ముద్రించి కాపాడతాడు. గత 7 దినాలుగా మనము యుద్ధ విషయాలను మనం పేపర్ ద్వారా వార్తల ద్వారా వింటా ఉన్నాం. యుద్ధ విషయాలు మనం చూసినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు వారి కుటుంబాన్ని మరి అమెరికా దేశము మరి ఆలోచన చేసి న్యూక్లియర్ సిస్టమ్ను తయారు చేస్తారని వారు ముందుగా పసిగట్టి కుటుంబాన్ని బంకర్లో ఉన్న వారిని సైతము మరి చంపించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. తద్వారా ఇరాన్ దేశము విజృంభించి ఇజ్రాయెల్ దేశానికి అమెరికా దేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారి మీద యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో మరి అనేక బంకర్స్ను మరి అంతేకాకుండా మరి ఆయిల్ బావులను కూడా వారు బ్లాస్ట్ చేస్తా ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా దేశము ఇజ్రాయెల్ దేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలన్నిటి మీద వారు టార్గెట్ చేసుకున్నారు. మొన్నటి వరకు చైనా దేశం కామ్గా ఉంది, మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు చైనా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇరాన్కి మా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి వారి మద్దతు ప్రకటిస్తూ వారి ఆయుధాలను ఇరాన్కి పంపిస్తా ఉన్నారు. చైనా ఆయుధాలన్నింటినీ ఇరాన్ దేశానికి పంపిస్తున్నారు. అంటే పరోక్షంగా వారు సపోర్ట్ చేయడమే కాక ఇరాన్ దగ్గర ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ చైనా ఆ ఆయుధాలని ఇరాన్కి ఇచ్చి మొత్తము భారతదేశానికి ఇజ్రాయెల్ దేశానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరూ నాశనం అవుతున్నట్టుగా యుద్ధం జరుగుతా ఉంది. దీని పర్యవసానము రేపటి దినాన్ని ఏం జరగబోతుంది అని అంటే వాణిజ్యపరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు మరి దైనందిక జీవితంలో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు సేవలు వాటి రేట్లు పెరిగిపోయి యుద్ధం ఫలితంగా ఈ చమురు బావులను బ్లాస్ట్ చేయడం వల్ల చమురు కొరత ఏర్పడి మరి చమురు రేట్లు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో మరి వస్తు సేవలన్నీ రేట్లు పెరిగిపోయి ప్రజల మీద విపరీతమైన భారం పెరిగేటటువంటి ప్రమాదం జరగబోతా ఉంది. యుద్ధం ఎక్కడో జరుగుతుంది కదా, మనకేం జరుగుతులే అనే ఒక నిర్లక్ష్య స్వభావంతో ఉండవద్దు. కారణం ఏమైనదనంటే ఆ యుద్ధ ప్రభావం ఏమిటంటే 100 రూపాయలు వస్తువు 1000 రూపాయలు అయ్యేటటువంటి ప్రమాదం జరగబోతా ఉంది. ఆ విధంగా ప్రజలందరూ వారి వారి కుటుంబాల జీవన విధానంలో ప్రతి ఒక్కరి మీద ఈ భారం పడేటటువంటి ప్రమాదం జరగబోయే మరి అంతర్జాతీయ చమురు విధానంలో మరి డెఫిసిట్ ఏర్పడి రానైన దినాల్లో ప్రజలందరూ మరి దినసరి వస్తువులు కొనుక్కునేటటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ భారం పడిపోతా ఉన్నది. కాబట్టి క్రైస్తవులంగా మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. నెహ్రూ గారు జీవించినటువంటి రోజుల్లో కుమార్తె ఇందిరాగాంధీకి చెప్పేవారట, అమ్మా మీరు క్రైస్తవుల జోలికి పోవద్దు. వాళ్ళు ఎటువంటి వారు అంటే నిద్రపోతున్నటువంటి సింహాల వంటి వారు. సింహం నిద్రపోతున్నట్లే ఉంటుంది కానీ దాన్ని కలిపి ఏం చేస్తుంది, దాని జులుము విదిలించి అందరినీ నాశనం చేస్తారు. క్రైస్తవులు కూడా అటువంటి వారే.
నువ్వు క్రైస్తవుల జోలికి వెళ్ళదు, ఎవరి జోలికైనా వెళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏమిటంటే వారు దేవునికి వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసినప్పుడు అది ఎటువంటి కార్యమైనప్పటికీ, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు తప్పకుండా వారికి జవాబు ఇస్తారు. జనతా గవర్నమెంట్ నడుస్తున్న రోజుల్లో కూడా ఆదివారాన్ని సోమవారంగా కానీ శనివారంగా కానీ మారుద్దామని ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 70 శతకంలో 70లో ఉన్నప్పుడు జనతా గవర్నమెంట్ అన్ని రేట్లు చాలా తక్కువలో ప్రజలకు అందించింది. కానీ వారు ఒక విచిత్రమైనటువంటి పరిణామం, ఇందిరాగాంధీని జైల్లో పెట్టించి జనతా గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. ఆయిల్ అన్ని రేట్లు చాలా తక్కువలో ప్రజలకు అందించింది. కానీ వారు నిర్ణయం ఏం తీసుకున్నారంటే పార్లమెంట్ స్థాయిలో ఆదివారాన్ని పబ్లిక్ హాలిడేగా తీసివేసి శనివారం కానీ సోమవారం కానీ చేద్దామని ప్రణాళిక వేసుకున్న వెంటనే జైల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ రాజకీయం చేసి గవర్నమెంట్ గొడవటేసింది. ఆ నిర్ణయము అలాగే ఉండిపోయింది, కానీ దాన్ని మార్పు చేయలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుల జోలికి పోవద్దు, నువ్వు ఎవరి జోలికైనా లేదు. కానీ క్రైస్తవుల దగ్గర ఏముందంటే వారు నిద్రపోతున్నటువంటి సింహాల వంటి వారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటంటే వారు ప్రార్థన చేస్తారు. నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనం ఉన్నట్లయితే ఈ దినాన్ని మనం ఏం చేయాలి? యుద్ధం నిలుపుదల కొరకు ప్రార్థన చేయాలి. యుద్ధం దేని కొరకంటే నష్టం. ఎంతో మంది అన్యాయంగా చనిపోతా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు నిరాశ్రయంగా మిగులుతున్నారు. విమాన రాకపోకలు నిలిపివేయబడినవి. కువైట్ దేశంలో ఉన్నటువంటి 4 ఎయిర్పోర్టుల్ని బ్లాస్ట్ చేశారు. ఇంకా ఎంత నష్టం జరగబోతా ఉన్నదో మనకు తెలియదు. కానీ రాబోయేటటువంటి దినాల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. వీటన్నిటి నివారణ కొరకు నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా మనం చేయవలసిన బాధ్యత ప్రార్థన. ఉదయకాల సమయంలో నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం. ఇది కొందరికే కాదు, ఇది అందరికీ ప్రార్థనా మందిరం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం గమనించగలిగినట్లయితే ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు గోత్రాల్లో ముద్రించబడినటువంటి వారు 144,000 మంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. భయంకరమైనటువంటి శ్రమలు రాకముందు వీరందరూ ఈ ముద్ర ద్వారా దేవుడు వారిని తీసుకుని రాబోతా ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవగలిగినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఈ దర్శనంలో యోహాను భూమి మీద ఉన్నటువంటి నలుదిక్కుల నుండి మరి వాయువును పట్టుకుని వచ్చి ఈ 4 దిక్కుల నుంచి ప్రజలను సమీకరించమని చెప్పబడేటటువంటి మాటలు. 4 దిక్కులు, 4 దిశలు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నది. 4 సువార్తలు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని యొక్క రాకడ కొరకు సువార్త ప్రకటించబడతా ఉంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 4 దిక్కుల నుంచి సువార్త ప్రకటించబడినప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు ఎవరైతే సిద్ధపడ్డారో వారు దేవుని యొక్క ముద్రను ముద్రించబడి దేవుని యొక్క రాజ్యంలోనికి ఎత్తబడేటటువంటి గుంపులోనికి వారు సిద్ధమవుతారు. సువార్త, మంచి వార్త, ఏ భేదము లేదు. అందరికీ సువార్త ప్రకటించబడతాము. 4 గోడల మధ్య ఉన్నటువంటి దేవాలయం మాత్రమే కాకుండా ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేసింది, యూనివర్సల్ టీవీస్ లోకి వచ్చేసింది, ఛానల్స్ లోకి వచ్చేసింది. సువార్త ప్రకటించబడుతుంది, అంతగా సువార్త ప్రకటించబడుతుంది.
సువార్తను అంగీకరించినటువంటి వారు రక్షణ పొందుతారు, అంగీకరించినటువంటి వారు నిత్య నరకానికి నడిపించబడతారు. మరి మనము చాలా పాటలు పాడుకుంటా ఉంటాం. పాడబడేటటువంటి పాటల్లో మనము గమనించగలిగినట్లయితే ఏ పాట ద్వారా మన జీవితాలను మనము అన్వయించుకొనగలము. 256వ సంగీతము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి ఈ పాట తర్జుమా పాట, తెలుగులోనికి తర్జుమా పాట మరి సంగీతంగా మనకి ఉద్ధరించబడింది. ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశ్వరుడే. ఈ పాటలో మరి ఆ సంఘము ఏ విధంగా సిద్ధపడాలి అనేటటువంటి విషయాన్ని భక్తుడు ఇది రాయించాడు. ఒక్కడే దేవుడిందు ఒక్క విశ్వాసము ఒక్కటి జన్మవిందు ఒక్క కుటుంబము ఒక్క ప్రసాదవిందు ఒకే సునామము నిరీక్షణొక్కటిందు నిరంతర ప్రాప్తికై అసత్య మార్గమందు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే దేవుడిందు ఒక విశ్వాసము, ఒక్క జన్మ విందు, ఒక కుటుంబము, ఒక్క ప్రసాద విందు, ఒకే సునామము, నిరీక్షణ ఒక్కటిందు, నిరంతర ప్రాప్తి. ఒక్కడే దేవుడు, ఒకటే విశ్వాసం, ఒకటే నిరీక్షణ, ఒకటే బాప్తిస్మము, ఒకటే దేవుని సంస్కారం. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. లోకం అంతా మనం చూసి నవ్వుతాం. అసత్య మార్గం అంచు అనేకులు నవ్విన విభాగమై శ్రమంబులు విశేషం పొందిన సుభక్తులు వేడు చంద్రుడు అభయ కాంతికై ఈ నిందలపోయే. ఈ శ్రమలన్నీ లోపల క్రైస్తవులు భరించాలి. శ్రమలు లేని క్రైస్తవ జీవితము ఈ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడే జీవితము కానేరదు. యేసు ప్రభువారు చెప్పారు, నా నిమిత్తం అనేకులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పడుతున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. లోకంలో
హేళన పొందుతున్నావా? అపఖ్యాతి ఎదురవుతుందా? అన్యాయాలు ఎదురవుతున్నాయా? క్రైస్తవుడిగా జీవిస్తున్నాను, విశ్వాసంలో ఉన్నాను, ఇన్ని బాధలు పడతా ఉన్నాను, ఏంటి నాకు ఈ పరీక్ష అని చేసపడుతున్నావా? నీకు దేవుడు మహిమలో మహిమరాజ్యం ఇవ్వడానికే ఈ లోకంలో ఇవన్నీ. ఆఖరి వచనంలో భక్తుడు ఏమంటాడు? కఠిన దుఃఖ బాధలు కలిగిన నోర్చుచు విభావానంద ప్రాప్తి లభించకోరుచు ఆ స్వర్గమంతి చేరి ఆనందం అందుచు ఈ సంఘమేసు కూడి రెండవ రాకడలో మనం అందరం ఎక్కడ ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి, విడవబడే గుంపులో ఉండకూడదు. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. విడవబడే గుంపులో నీవు నేను ఉండకూడదని దేవుని యొక్క రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తుంటే ఇంకా 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 ఆయన సన్నిధిలో ప్రతి మోకాలు మోకరిల్లాలి. ఆయన కొరకు రాజ్యము నేనున్న చోటులో మీరు ఉండులాగా మీకు నేను స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాను. చూడండి, ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే 7వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మైకున్న వాడు చదవండి దయచేసి. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. భూమికి సముద్రానికి హాని చేయడానికి అధికారం పొందిన 4 దూతలు. కానీ ఇక్కడ దేవుని యొక్క దాసులుగా వారి నొసలయందు ముద్రించే వరకు భూమికి సముద్రానికి హాని చేయవద్దని ఇక్కడ దగ్గరగా కేక వేయబడతా ఉంది. అనగా విశ్వాసులను దేవుడు సంరక్షించడానికి వారి నొసళ్ళ మీద దేవుడు ముద్ర వేయబోతా ఉన్నాడు. నొసళ్ళ మీద ముద్ర వేయబోతా ఉన్నాడు. కాబట్టి సాతాను కూడా ముద్ర వేయబోతా ఉంది. ఏ ముద్ర? 666 ముద్ర. సైతానికి ఒక ముద్ర ఉంది. ఈ 666 ముద్ర అది దేని కోసం అని అంటే నరకానికి తీసుకుని పోవడానికి సాతాను ముద్ర. వారి నొసళ్ళ యందు అంటే ఇక్కడ 2 గుంపులు తయారవుతాయి అన్నమాట. ఒకటి దేవుని గుంపు, రెండవది సాతాను గుంపు. సాతాను గుంపులో ఉన్నటువంటి వారికి రేషన్ దొరుకుతుంది. సాతాను గుంపులో ఉన్న వారికి లోకంలో కావలసినవన్నీ దొరుకుతాయి. కానీ దేవుని గుంపులో ఉండేటువంటి వారికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, హింసలు వస్తాయి. వీటికి నిలబడాలి. వీటికి నిలబడినప్పుడు ఏం కలుగుతుందనంటే వారి నొసల యందు ముద్ర వేయించుకునేటటువంటి స్థితి. అంటే ఇట్టి హింసలు రాకముందు జీవంలో దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో అక్కడ ఏ విధమైనటువంటి ముద్ర వేయబడతా ఉందంటే సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇవన్నీ మనకి 7వ అధ్యాయంలోనే కనిపిస్తా ఉన్నాయి. మరణ హింసల్లో కూడా విశ్వాసులు వెలుగు జీవాన్ని ఇస్తానికి దేవుని యొక్క చిత్తాన్ని వారు గుర్తించడానికి ఈ సువార్త ఎవరైతే హృదయంలో భద్రపరుచుకున్నారో వారు గుర్తించగలరు. ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించేటటువంటి వారు సాతాను గుంపులోకి వెళ్ళిపోతారు. ఈ లోక సంబంధమైన వాటి వరకు ప్రయాసపడేటటువంటి వారు దేవుని సన్నిధికి శ్రద్ధ కలిగి రాలేదు. ఈ లోక సంబంధంగా ఉండేటటువంటి వారు పర్వత రాజ్యం తర్వాత చూద్దాంలే, ముందు మనం బ్రతకడం చాలా ముఖ్యం అనుకునేటటువంటి గుంపు సాతాను భ్రమింపజేస్తుంది. ఎందుకంటే తన ఒక జనాంగాన్ని సిద్ధపరుచుకోవాలి. దీని తర్వాత హర్మగిద్యోను యుద్ధం అనేది ఒకటి జరగబోతా ఉంది. గతంలో నేను చెప్పాను 16వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఒక జీవి ఉంది. ఆ జీవి సంవత్సరానికి ఒకసారి ఒక గుడ్డు పెడుతుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.
పెరిగి ఏమవుతుందంటే ఇది 12 నెలలకి 12 గుడ్లు పెడతా ఉన్నారు. సంవత్సరానికి ఒక గుడ్డు పెట్టేటటువంటి జీవి, ఆ జీవి ఒక గుడ్డు పెట్టుకుంటూ ఇప్పుడు 12 నెలలకి 12 గుడ్లు పెడతా ఉంది. ఆ జీవి ఎలాంటిదనంటే ఒక రోజుకి 1,00,000 మందిని తినగలదు. ఆ జీవి ఎటువంటిదండి? 1,00,000 మందిని కూడా తినగలదు. అటువంటి జీవులు ఇప్పుడు భూమి మీద పెరగటానికి సాతాను ఏం చేస్తుందనంటే ఆ సంవత్సరానికి ఒక గుడ్డు పెట్టేటటువంటి ఆ జీవి ఇప్పుడు 12 గుడ్లు పెడతావు. 12 గుడ్లు దేనికోసమనంటే రేపు జరగబోయేటటువంటి అర్మగెద్దోను అనేటటువంటి యుద్ధంలో చనిపోయిన వారి శరీరాలన్నింటినీ ఆ జీవులు తినబోతావు. అందుకొరకు సిద్ధపరచబడేటటువంటి విధానంగా తెలియపరచబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ముద్ర మహాశ్రమం నుంచి క్షేమంగా తప్పించుకునేటటువంటి వారి యొక్క స్థితిలో మనం యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన ఈ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇది ఒక రాజముద్ర లాంటిది. దీన్ని తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే ఇది దేవుని ముద్ర. దేవుని యొక్క ముద్ర ఇది అధికారానికి సూచనకు కనిపిస్తా ఉన్నది. ఎవరైతే వారి నష్టలేదు ముద్రించబడిన వారుగా ఉంటున్నారో వారు ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది చొప్పున 12 గోత్రాలకు 1,44,000 మంది ముద్రించబడిన వారుగా తేల్చబడతాం. ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశమే 1,44,000 మంది. ఈ 1,44,000 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే 12 గోత్రాల నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చొప్పున 1,44,000 మందిగా చేర్చబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ఈ విశ్వాసులకు సంబంధించింది మరిగా గుర్తించబడతా ఉంది. కానీ మరి విశ్వాసులు ఇశ్రాయేలు గోత్రాలు వారు కేవలం యూదులకు మాత్రమే సంబంధించినటువంటి వారుగా కనిపిస్తా ఉన్నారు. వీరందరూ ఎక్కడ ఉంటున్నారంటే నూతన ఇశ్రాయేలు వంశస్థులు, యెరూషలేములో యూదులైనటువంటి వారు. ఈ యూదులు మరి చెదిరిపోబడినటువంటి యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు ఈ యూదులైనటువంటి వారి యొక్క రక్త కణాలని పరిశీలన చేస్తూ ఉన్నారట. వై క్రోమోజోములతో జన్మించినటువంటి వారు, ఈ విశిష్టమైనటువంటి తెలివి కలిగినటువంటి వారు. ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశం మీద టార్గెట్ చేసి ఉంది. ఇజ్రాయెల్ దేశం జయించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఆ చిన్న దేశము 1,20,00,000 కలిగినటువంటి ఒక చిన్న దేశము ఎంత టార్గెట్ చేసినా ఇజ్రాయెల్ దేశాన్ని జయించలేకపోతున్నారు. ఎందుకంటే అది ఎవరిది? దేవునికి. ఆ యూదులైనటువంటి వారు ఎవరనంటే వై క్రోమోజోమ్తో జన్మించిన వారు. ఈ వై క్రోమోజోమ్తో జన్మించినటువంటి వారు విశిష్టమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు. ఆ తెలివితేటలు ఎటువంటి వారు అంటే వారి టెక్నాలజీ వేరు, వారి పరిస్థితులు వేరు. మన భారతదేశపు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించాడు. ఆయన 35 సంవత్సరాల తర్వాత ఏ ప్రధాని సందర్శించినటువంటి సందర్శన మోడీ గారు వెళ్ళారు. ఎందుకంటే వారి టెక్నాలజీని మరి ఇంపోర్ట్ చేసుకుంటారు. డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటి టెక్నాలజీ ప్రపంచంలో వారి దగ్గర నుంచే ప్రారంభించబడింది. బిందు సేద్యము చుక్క చుక్క పడి నీరు వేస్ట్ అవ్వకుండా ఆ టెక్నాలజీ ద్వారా మొక్కలకు సరఫరా చేసేటటువంటి ఆ స్ప్రింక్లరింగ్ సిస్టమ్ అనేది కూడా ఇజ్రాయెల్ దేశం ద్వారానే ప్రపంచము కనుగొనబడింది. మన భారతదేశంలో ఏదైనా మరి ఒక జీవిని కానీ లేకపోతే మనిషిని కానీ పరిశీలన చేస్తానికి ఒక టెస్ట్ చేస్తారు, చెప్పగలరా? క్రోమోజోమ్లే అమ్మా. డిఎన్ఏ టెస్ట్ ఎవరు చెప్పింది? వెరీ నైస్. డిఎన్ఏ టెస్ట్ మొట్టమొదటిగా పరిశీలించబడినటువంటి వారు ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం నుంచి ప్రపంచం అంతా డిఎన్ఏ టెస్ట్ కనుగొనబడింది.
సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చేటటువంటి టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఇటువంటివి ఇప్పుడు ఎవరైనా ఒక క్షిపణి విడిచిపెడితే ఆ క్షిపణిని నిరోధించగలిగే శక్తిని కూడా కనిపెట్టింది ఇజ్రాయెల్ దేశమే. ఒక క్షిపణిని విడిచిపెడితే అది దాన్ని మన దగ్గర పడకుండా దాన్ని వెంటనే నిరోధించగలిగే శక్తిని కూడా తెలుసుకొని ఐడెంటిఫై చేసింది ఇజ్రాయెల్ దేశం. వీటన్నిటినీ ఈ టెక్నాలజీ అందరినీ అన్ని దేశాలు ఇంపోర్ట్ చేసుకోవడానికి తాహతాహలాడుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మోడీ గారు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 12 గోత్రాలకు సంబంధించినటువంటి 1,44,000 మంది ముద్రించబడినటువంటి వారుగా లెక్క తేల్చబడింది. అంతేకాకుండా వీరు మరి మనము గమనించగలిగినట్లయితే ఒకసారి మనము 9వ వచనంలో పెడదాం. 7వ అధ్యాయం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషను మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ మనం గమనిస్తే రక్షణ పొందినటువంటి అన్ని జనుల యొక్క గొప్ప సమూహము దేవుని ఆరాధించి స్తుతిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని, అంటే మీరు ఎవరంటే హతసాక్షులు. ఎవరండి వీరు? హతసాక్షులు. దేవుని కొరకు నిలువబడినటువంటి వారు, దేవుని కొరకు శ్రమ పొందిన వారు, దేవుని కొరకు మరణించిన వారు హతసాక్షులుగా చేయబడేవారు. నైజీరియా దేశం ఇదే జరుగుతూ ఉంది. ప్రస్తుతం నైజీరియా దేశంలో ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల క్రైస్తవులను ఊచకోట కోసం వేస్తున్నారు, క్రైస్తవులను నిర్మూలిస్తున్నారు. కాబట్టి నైజీరియాలో ఈ విష ప్రభావం వలన ఇది ప్రపంచంలో చాలా చోట్లకి ప్రాకేటటువంటి ప్రమాదం లేకపోలేదు. క్రైస్తవులు కాళ్ళు చేతులు కట్టేసి షూట్ చేసి చంపేస్తున్నారు, టీకల కోసి చంపేస్తున్నారు, రక్త తర్పణం చేస్తున్నారు. మీరందరూ ఎక్కడ ఉంటారంటే రేపు హతసాక్షులు దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటారు. ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము మీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. అనగా హతసాక్షులుగా మరణించేటువంటి వారు వస్త్రాలు ఎలా ఉంటాయండి? తెల్లగా చేయబడబోతా ఉన్నాయి. ఇది ఒక భయానకమైన పరిస్థితి. ఇది ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతూ ఉంది. సువార్త ప్రకటించడానికి చాలా మంది విరోధిస్తూ ఉన్నారు. సువార్త చెప్పకూడదు, ఇది సువార్త బహిరంగంగా చెప్పకూడదని నిరోధిస్తున్నారు. కానీ మరి చట్టాలు చేయబడటం లేదు. చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ చేయలేకపోతా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో చేస్తున్నారండి, చట్టాలు చేస్తున్నారు. ఏంటంటే బలవంతపు మత మార్పిడి అనే ముద్ర వేసి మరి బాప్తిజాలు ఇవ్వకూడదనేటటువంటి చట్టం చేయబోతా ఉన్నారు. రాబోయే దినాల్లో మనకు కూడా తెచ్చే ప్రమాదం లేకపోలేదు. యమారు గారికి 6 నెలల ముందు పిలిచి పెట్టుకోవాలి, అయ్యా మా అమ్మాయి బాప్తిజం తీసుకోబోతుంది, మా అబ్బాయి బాప్తిజం తీసుకోబోతున్నారు, మీ అనుమతి కావాలి అంటే వారు కలెక్టర్ స్థాయిలోకి తీసుకుని వెళ్ళి బాప్తిజం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించి ఆ పర్మిషన్ ఇచ్చేంత వరకు ఇక్కడ గురువులు ఎదురు చూసి బాప్తిజం ఇవ్వకుండా నిరోధించడానికి చట్టాలు చేయబోతామని ప్రభుత్వాలు. ప్రియమైన వాళ్ళారా, మనం మౌనంగా ఉంటే ఇవన్నీ జరిగిపోతాయి. మనం మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందరూ దేవుని యొక్క సన్నిధికి రావాలి, అందరూ మార్పు చెందించబడాలి. వాళ్ళు మనం సువార్త పాఠం అదే చదువుకున్నాం. అన్యురాలైనటువంటి కానాను స్త్రీ చాలా దూరం నుంచి వచ్చింది.
చాలా దూరం సీదోను ప్రాంతంలో నుంచి ఆవిడ గలిలయ ప్రాంతంలోకి వచ్చింది యేసు ప్రభు వారి దగ్గరికి. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఆనాటి దినాల్లో ఉన్నటువంటి పరిణామాలు ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మన సువార్త భాగంలో చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే ఇక్కడ యూదులు, అన్యులు, పురుషులు, స్త్రీలు అనేటటువంటి ఈ జాతి వైషమ్యాల ద్వారా కట్టుబాట్ల మధ్య నివసిస్తున్నటువంటి ఆనాటి దినాల్లో ప్రభు శిలువ కార్యానికి సమీపం ఉన్నటువంటి దినాల్లో ఈ స్త్రీ కానానీయురాల్లాగా, అన్యురాల్లాగా, యూదేతరులాగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, మరి ఇక్కడ మనం ఈ జాతి వైషమ్యాలు చూస్తే మనం యూదులకు కానానీయులకు పడవు. జాతి వైషమ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ మధ్య చాలా అడ్డుకోలు ఉన్నాయి. కానీ ఈమె వచ్చింది, ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అంటుందంటే 22వ వచనంలో, దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు. యూదుల యొక్క విశ్వాసము ఈ కానానీయురాలు కూడా కనుగొని ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఎందుకంటే కానాను దేవతలు, కానాను దేశంలో దేవతలు ఎక్కువగా ఉంటాయంట. కాబట్టి ఆ దేవతల మీద విశ్వాసం ఉన్నటువంటి కానానీయురాలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఏమని అడుగుతుందంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అంటే ఈమె మరి ప్రభువును గోచారుతా ఉంది. ప్రభువును గోచారుతా ఉంది. ఒకసారి చదవండి 22వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈమె ప్రేమతో వచ్చింది, పట్టుదలతో వచ్చింది, చాలా సాహసంతో వచ్చింది. ఈమె తన జాతి వైషమ్యాలను విడిచిపెట్టి వచ్చింది. తాను కానానీయురాలని ఒక తక్కువ స్వభావంతో యూదులు చూసేటటువంటి విధానాలన్నింటినీ అధిగమించి మరి ప్రభు దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడుగుతుంది. అంతేకాకుండా 25వ వచనంలో మనం చూస్తే ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతుంది. అంతేకాకుండా ప్రభు పాదాల మీద పడి ఆమె ప్రభువుని అడుగుతా ఉంది. ఆమె పట్టు విడువకు అడుగుతా ఉంది. ఆమెలో ఉన్నటువంటి సుగుణాలన్నిటినీ ప్రభు పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆమె అన్ని అడ్డుగోడలను అధిగమించి ప్రభు దగ్గరికి వచ్చి తన వినయాన్ని ప్రదర్శించి మరి ప్రభు యొక్క కఠినమైనటువంటి పరీక్షలో ప్రభు అక్కడ మాట అంటాడు ఏమిటంటే, పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయక యుక్తము కాదని చెప్పుతున్నానని 26వ వచనంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కానానీయులను కుక్కలుగాను, యూదులను పిల్లలుగాను ఆయన అభివర్ణిస్తాను. నేను యూదుల కొరకే వచ్చాను, యూదుల యొక్క రక్షణ కొరకే వచ్చాను, నేను కానానీయుల కొరకు రాలేదు. పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన ఎంత తగ్గించుకున్నదంటే, అయ్యా నేను ఆ కుక్క పిల్ల లాంటి దాన్ని, నాకు మీరు సహాయం చేయాలి, నేను ఆ కుక్క పిల్ల లాంటిది. చూడండి 27వ వచనం చూద్దాం. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు కుక్కలు తిరుగు కదా అని చెప్పాను. అంటే ఇక్కడ కుక్క పిల్లగా ఎంత తగ్గించుకున్నదంటే, యజమానుని బల్ల మీద నుంచి పడి కింద పడినటువంటి కుక్కలు తింటే కదా నేను ఆ కుక్క పిల్ల లాంటిదా. కుక్క విశ్వాసం కలిగినటువంటి జంతువు. ఒకసారి భోజనం పెట్టాలనుకోండి ఏం చేస్తుంది, మనం తెలవకుండానే మన వాకింట్లోకి వచ్చి పడుకుంటుంది, మన యొక్క కుటుంబాన్ని రక్షిస్తుంది. ఎంత విశ్వాసం కలిగి ఉన్నదంటే ఆమె 28వ వచనంలో చూస్తా ఉన్నాం. ఆ స్త్రీ విశ్వాసాన్ని, పట్టుదలను, సహనాన్ని, వినయాన్ని, విధేయతను
చూచే ప్రభు చెల్లించిపోయాడట. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా. ఆ కుమార్తెలో ఆ సమయంలోనే ఆ కుమార్తె స్వస్థత నందినది. ఒక అన్యురాలు వచ్చి ప్రభువుని విధేయతతో, విశ్వాసంతో, నిరీక్షణతో వేడుకుంటున్నప్పుడు ఆమెను ప్రభువారు విజయాన్ని పొందినటువంటి స్త్రీగా అభివర్ణిస్తూ ఇక్కడ ఏమని అంటున్నాడనంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవును కాక. అంటే ఈ సార్వత్రికమైనటువంటి యూనివర్సిటీలో యూదులు, యూదేతరులు, స్త్రీలు, పురుషులు తక్కువ, మరి క్రైస్తవులన్నా చాలా తక్కువ పరిస్థితులు సమాజంలో లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా అద్దెకి ఇవ్వరండి. మీరు క్రైస్తవులు అని అంటే మేమేమంటే కానీ మొక్కమే చెప్తారు. ఆ పరిణామాలన్నీ మేము కూడా ఎదుర్కొన్నాం కొన్ని ప్రాంతాల్లో. క్రైస్తవులకు ఇల్లు ఇవ్వరు. ఎందుకంటే మరి ఆ యొక్క కట్టుకున్నటువంటి ఇళ్లలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అడ్డుబండలు వస్తాయి. ఎప్పుడో జరిగింది అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ జరుగుతానేమో ఈ సమాజంలో. యంత్రాన్ని తరమైనటువంటి దోషము కనబడని చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంది మనుషుల్లో. ప్రవహించే రక్తం ఒకటే, కానీ మనుషుల మధ్య ఉన్నటువంటి తేడాలు, భేదాలు. నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం, సర్వజనులకు ప్రార్థనా మందిరం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. జాతి మతం వల్ల వివక్ష అడ్డుగోడలుగా నిలిచి దేవుని పిల్లలైనటువంటి వారి సమాజంలో అనేకమైనటువంటివి ఎదుర్కొనేటటువంటి దినాల్లో మనం నిలిచున్నాం. చివరిగా మనం చదువుకున్నటువంటి 86వ దావీదు కీర్తన. ఆపత్కాలమందు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుని యందు నమ్మిక ఇచ్చేటటువంటి స్థితి. ఇక్కడ 3వ వచనంలో 4వ వచనంలో భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నా. కీర్తనకారుడు ఇక్కడ ఒక విడదీయలేనటువంటి బంధము, గొప్పతనాన్ని, మంచితనాన్ని, దేవునితో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియ చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుచున్నా, నువ్వు నాకు సహాయం చేస్తావు. ఎందుకంటే ప్రభువా నీవు నా వాడవు, నేను ప్రార్థించగానే నా ఆపదలో నీవు నన్ను కాపాడేటటువంటి దేవుడు. ఈ లోకమంతా నన్ను చుట్టుకొని శ్రమలు కలిగి, ఇబ్బందులు వచ్చి, ఆపదలు వచ్చి ఎన్నైనా కలిగినప్పుడు నన్ను నీవు కాపాడేటటువంటి దేవుడు. 11వ వచనం ఒకసారి చూద్దాం. నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు బోధించుము, నీ నామమునకు భయపడినట్లు ఏకదృష్టి కలుగు. నిన్ను చూడగలిగే మనసే నాకు దయచేయడం. ఈ లోకంలో శ్రమలు కలిగిన ఆపదలు వచ్చిన చూడండి, స్టెఫన్ మరణాన్ని చూస్తాం మనం అపోస్తల కార్యక్రమంలో. తను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఏమని మాట్లాడుతాడంటే, ప్రభువా వీరిని తన దేవుడు వైపు చూస్తున్నాడు. కాబట్టి ఈ స్టెఫన్ మరణించిన తర్వాత దేవదూతలు ఆహ్వానాన్ని పంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఈ లోకంలో శ్రమలు, కష్టాలు కలిగినప్పుడు దేవుడి సన్నిధానంలో వారికి ఏ విధమైనటువంటి ఘనతలు కలుగుతాయో, అలాగే నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు, నీ నామమునకు భయపడినట్లు ఏకదృష్టి కలిగి ఉండి దేవుని మార్గంలో నడవాలని, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలని మరి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తారు. ముఖ్యమైన దేవుడి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తన ఆపత్కాలమందు దేవుని యందు నమ్మికించబడేటటువంటి కీర్తన. మనం ఆపదలు కలిగినప్పుడే దేవుని సన్నిధికి రావడం కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుని సన్నిధికి రావడం కాదు, ఇరుకులు శోధనలు కలిగినప్పుడే దేవుని సన్నిధికి రావడం కాదు. అన్ని విషయాలలో దేవుని సన్నిధి మీరు
విలువకరా. మనం అన్నిలను తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అదే మనం సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు సాక్ష్యం అనగా వివిధ సంగతులను తెలుపుతే సాక్ష్యం ఇచ్చి కొరకు నిన్ను మనందరినీ దేవుడు రక్షించాడు. ఉదయకాల సమయంలో దేవుని సంఘాలను విడిచినటువంటి దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రభు బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యత, ఈ గొప్పతనము, ఈ సంతృప్తికరమైన జీవితంలో మనం అనేకులకు సాక్షులుగా ఉండగలుగుతాం. అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలందులకు దేవుని యొక్క సన్నిధిలో షండుడని మరి నపుంసకులని ఎవరికి అధికారం లేదు రాకూడదని విరోధించినప్పటికీ మనందరినీ రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ అనేకులకు మనం మార్గదర్శకులుగా ఉండగలందులకు దేవుడు మనందరికీ తోడైంది. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనల్ని బలపరిచి నడిపించి ఆయన కృపాహస్తంలో మనల్ని కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం.